గ్రీన్ అదే చాలా మంచిది. కొద్ది నిమిషాలు, ఎక్కువ సమయం కాదు, దేవుని పరిశుద్ధ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2:13 ప్రభువు వలన ప్రేమించబడిన, చెప్పండి నాతో కూడా చెప్పండి. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులరా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చదవబడినటువంటి వాక్య భాగం తెస్సలోనికయులకు సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు, సిల్వాను, తిమోతి ఈ ముగ్గురు కలిసి పత్రికను రాశారు. ఈ పత్రికను ఈ సంఘానికి రాయడంలో 4 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఈ పత్రికను తెస్సలోనిక సంఘానికి రాయడానికి 4 కారణాలు ఉన్నాయి. అందుట్లో మొదటి కారణం ఏంటంటే, తెస్సలోనికాలో ఉన్నటువంటి సంఘ సభ్యులు ఎంతో విశ్వాసం కలిగినటువంటి వారు, క్రీస్తునందు ఎంతో విశ్వాసం కలిగినటువంటి వారు. అందుకనే వారి విశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ ఈ పత్రికను రాశారు. ఏం చేశారండి? మనకి మొదటి అధ్యాయము, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట కనపడుతుంది. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకంటే మీ వద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకాయలోను మృదును, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎదుట ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను. గనుక మేమేమీ చెప్పవలసిన ఆవశ్యము లేదు. ఎలాంటి వాళ్ళు ఈ సంఘస్థులు? యేసుక్రీస్తునందు సంపూర్ణ విశ్వాసము కలిగినటువంటి వారు వీళ్ళు. వారిలో ఉన్న విశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఈ పత్రికను అపోస్తలుడైనటువంటి పౌలు, సిల్వాను, తిమోతి రాయడం అనేటువంటి జరిగింది మిత్రులారా. 2వ కారణం ఏంటంటే, వీళ్ళు ఎంతైతే విశ్వాసం ఉంచారో అంతగా శ్రమలు కూడా వీళ్ళకి సంభవించాయి. 3వ అధ్యాయం 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక చేయండి. 3వ అధ్యాయం 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగా ఉంటనైనను మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని
అది మీతో ముందుగా చెప్పితిమి కదా. రెండవ కారణం, మొదటి కారణం వారి విశ్వాస జీవితాన్ని బలపరచటానికి పత్రికను రాశారు. రెండవ కారణం ఏంటంటే వాళ్ళు ఎంతైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో అంతగా వాళ్ళకి శ్రమలు వచ్చాయి. కాబట్టి ఈ పత్రిక ద్వారా ఆ శ్రమల్లో మీరు నిలకడగా ఉండండి, శ్రమల్లో మీరు స్థిరంగా ఉండండి అని ప్రోత్సాహపరచడానికి దెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికను రాశారు. నిజమైన క్రైస్తవుడికి శ్రమలు వస్తాయి. ట్రూ బిలీవర్కి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. మీరు అంటారు కదా, కాసే చెట్టుకి రాళ్ళు ఎక్కువ పెడతాయి. కాయం చెట్టుని ఎవడు పట్టించుకుంటాడు? మాట్లాడండి ఉండే. కాయం చెట్టుని ఎవడు దాన్ని రాయేస్తారు ఎవరన్నా? కాసే చెట్టుకి ఏం పడతాయి? సేమ్ ప్రిన్సిపల్. వారు ఎంతైతే దేవుని మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అంతగా వారికి శ్రమలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఏమంటారు అపోస్తలులు ఈ పత్రికను రాసి? మీరు అటువంటి శ్రమలు వచ్చినప్పుడు మీరు బాధపడొద్దు, స్థిరంగా బలముగా ఉండండి అని ప్రోత్సహించడానికి ఈ పత్రికను రాశారు. విశ్వాసాన్ని బలపరచటానికి ఒక కారణం, శ్రమల్లో స్థిరంగా ఉండమని బలపరచటానికి రెండవ కారణం. మూడవ కారణం చూద్దాం. మూడవ కారణం ఏంటనంటే, ఈ పత్రికను వీళ్ళకి రాయడానికి మూడవ కారణం ఏంటంటే, యేసుక్రీస్తు రాకడను గూర్చినటువంటి ఒక అపోహ. ఏంటది? యేసుక్రీస్తు రాకడను గూర్చినటువంటి ఒక అపోహ. ఏంటి అపోహ? ఎవరో చెప్పారంట, ఎవరో బోధిస్తున్నారు, యేసుక్రీస్తు రాకడ ఆల్రెడీ వచ్చేసింది, ఆయన ఆల్రెడీ సంఘము ఎత్తబడింది అని ఎవరో తప్పుడు బోధను బోధిస్తున్నారంట. అది అసత్యం. దేవుని రాకడ ఇంకా రాలేదు. ఆయన రాకడికి కొన్ని సూచనలు ఉన్నాయి, అవి జరగాలి. అవి జరిగిన తర్వాత దేవుడు దీర్ఘశాంతంగా ఉన్నాడు, అందరూ రక్షించబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మీరు అటువంటి అసత్య బోధనలు వినొద్దు, నమ్మొద్దు అని అసత్యాన్ని ఖండిస్తూ ఈ పత్రికను రాశారు. ఇది మనకి ఎక్కడ కనపడుతుందంటే, 2వ దెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది. చూడండి. సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా. ఎట్లాగది రైటింగ్ అర్థమవుతుంది మీకు? అది ఉన్నట్లుగా అంటే ఏంటి? ఎవరో చెప్తున్నారు అట్లాగా. ఉన్నట్లుగా అంటే అలా అబద్ధాన్ని చెప్తున్నారు, అది లేదు, జరగలేదు, కానీ జరిగినట్టుగా చెప్తున్నారు. ఉన్నట్లుగా ఆత్మ వలనైనను. ఆత్మ అనే దగ్గర మీరు చిన్న అక్షరాలతో రాశారు, పెద్ద అక్షరాలతో రాసినటువంటిది పరిశుద్ధాత్మను గురించి, చిన్న అక్షరాలతో రాసినటువంటిది మానవ ఆత్మ గురించి. అంటే ఏం చెప్పాలనుకున్నాడు? మానవ జ్ఞానంతో, దేవుని ఆత్మ ప్రేరణతో కాకోకుండా మానవ జ్ఞానంతో ఇదిగో ఇటువంటి బోధ చేస్తున్నారు. మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనను ఎవడైనను చెప్పిన ఎడలా మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా ఉండవలననియు బెదరకుండా ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాను. హల్లెలూయా. అంటే మూడవ బలమైన కారణం ఏంటంటే, యేసుక్రీస్తు రాకడను గూర్చినటువంటి బోధించబడుతున్నటువంటి ఒక అబద్ధ బోధ. ఈ బోధ వలన సంఘంలో గలిబిలి ఏర్పడింది. సంఘంలో ఒక భయం ఏర్పడింది. ఏంటి, రాకడ వచ్చేసిందా? మరి రాకడొస్తే మేము ఇంకా ఇక్కడే ఉన్నామేంటి? ఒక రకమైన ఆందోళన క్రియేట్ చేశారన్నమాట. ఆ మధ్యకాలంలో ఎవరో అతను మా సంఘమే పరలోకానికి వెళుతుంది, మీ సంఘం వెళ్దన్నాడు. ఒరి ఏంద్ర బాబు, మీరు చాలా మంచోళ్ళు అయితే అని చెప్పేసి అన్నా నేను. ఇంపాసిబుల్. దేవుని రాకడకు ముందు భ్రష్టత్వము సంభవిస్తుంది అని చెప్పాడు. కాబట్టి అటువంటి మాటలు బోధలు మీరు వినకండి. దేవుని రాకడకు ఇంకా సమయం ఉంది, అలాగని ఆలస్యం చేయడు ఆయన రాకడను గురించి అని వివరిస్తూ
రక్షణను గూర్చినటువంటి విషయాలు ప్రస్తావిస్తూ మీరు స్థిరంగా ఉండండి, మీరు బెదరొద్దు, మీరు బెదిరిపోవద్దు, భయపడొద్దు అని క్రీస్తు రాకడను విషయంలో స్థిరమైన నిరీక్షణ, ఒక నిశ్చయత, ఒక క్లారిఫికేషన్, ఒక క్లారిటీ మీకు ఉండాలి అని చెప్పేసి క్రీస్తు రాకడను గురించి వివరిస్తూ ఈ అపోహలను తొలగిస్తూ ఈ పత్రికను రాశాడు. 4వ కారణం, మొదటి కారణం విశ్వాసాన్ని బలపరుస్తూ, 2వ కారణం శ్రమల్లో మీరు ధైర్యంగా నిలకడగా ఉండండి అని బలపరుస్తూ, 3వ కారణం క్రీస్తు రాకడను గూర్చిన అపోహలను తొలగిస్తూ, 4వ కారణం ఏంటంటే సంఘంలో కొంతమంది పని చేయకోకుండా తిని పడుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు? సంఘంలో కొంతమంది ఏం చేస్తున్నారు? పని చేయకోకుండా తినడం, పడుకోవడం. వీళ్ళు పని చేయటం లేదు. కాబట్టి అటువంటి సోమరిపోతులు, తిండిపోతులను గురించి మీరు అలా ఉండడం మంచిది కాదు, అలా ఉండకూడదు, మీరు పని చేయాలి, కష్టపడి సంపాదించాలి అని దేవుడు అటువంటి తిండిబోతులను హెచ్చరిస్తూ ఈ పత్రికను రాశారు. ఈ రోజుల్లో ఉన్న సంఘ సభ్యులైతే మేము ఏం చేస్తే నీకెందుకు మాస్టర్ గారు అంటారు. మా ఇష్టం అయితే పనికి వెళ్తాం, మాకు కష్టం అయితే మానేస్తాం, నీకెందుకు అని సంఘ విశ్వాసులు ఈ రోజున తయారయ్యారు. వాస్తవానికి ఒక పాస్టర్గా అలాంటి సోమరిపోతులను, అలాంటి తిండిపోతులను, పని చేయకుండా భోజనం చేసేటువంటి దుర్మార్గులను హెచ్చరించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పాస్టర్గా మాకు ఉంది. అందుకే ఈ పత్రికలో చెప్పాడు. ఇది మనకి 3వ అధ్యాయము 2వ పత్రికలో మనకు కనబడుతుంది. చూడండి 8వ వచనం. ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనము చేసి తిమి. 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించుతుంది. పని చేయకపోతే భోజనం చేసే అర్హత లేదంట వాడికి. ఏంటది? హేమంత్ అనుకుంటున్నాడు, పనికి వెళ్తుంటేనేమో వెళ్ళొద్దు అంటాడు, ప్రార్థనకు రమ్మంటాడు, ప్రార్థనకు వస్తేనేమో పని చేయమంటాడు పాస్టర్ గారు అనుకుంటున్నాడేమో. అంతేనా? ప్రార్థన సమయాన్ని మానేసి పనికి వెళ్ళమని చెప్పట్లా. ప్రార్థనకి రావాలి, పనికే వెళ్ళాలి. కాబట్టి అలా జడ్జిమెంట్ చేయవద్దు దాన్ని, రైట్? కాబట్టి ప్రియమైన, పని చెయ్యని వాడికి భోజనం చేసే ఏం లేదు, అర్హత లేదు. ఏంటి? అవునా కదా? భోజనం చేసే అర్హత, పని చెయ్యని వాడికి భోజనం చేసే అర్హత లేదు. వాటి పని చెయ్యాలి అని ప్రోత్సహిస్తూ, పని చేసి కష్టపడండి, సంపాదించండి, దేవుడు ఆశీర్వదిస్తాడు అని దేవుడు చెబుతూ ఈ పత్రికను రాశాడు. 4 కారణాలు చెప్పా ఈ పత్రికలు రాయడానికి కారణాలు. మొదటి కారణం ఏంటి? విశ్వాసాన్ని బలపరచటం. 2వ కారణం ఏంటి? శ్రమల్లో నిలకడగా ఉండండి. 3వ కారణం ఏంటి? యేసుక్రీస్తు రాకడను గూర్చినటువంటి అపోహలు తొలగిస్తూ. 4వ కారణం ఏంటి? సోమరిపోతులుగా ఉండొద్దు, పని చెయ్యండి అని చెప్పడం కోసం ఈ పత్రికను రాశాడు. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివాం. 2వ దశలోనిలకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో మనం చదివిన 13వ వచనంలో ఏం చెబుతున్నాడు? మీరు క్రీస్తు రాకడను గురించి మీరు అదరొద్దు, బెదరొద్దు, కలవరపడొద్దు, మీరు స్థిరంగా ఉండండి. ఆయన రాకడకు ముందు ఇదిగో ఈ సూచనలు జరుగుతాయి, భ్రష్టత్వము అనేటువంటిది సంభవిస్తుంది, ఇదిగో ఒక దుర్మార్గుడు వస్తాడు, వాడు దేవుని స్థానంలో వాడు కూర్చుంటాడని ఈ విధమైనటువంటి అంశాలు మాట్లాడుతూ మీరు పొందిన రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. రక్షణకు హేతువులేంటి? హేతువు అంటే కారణాలు. బై వాట్ రీజన్ వీ వర్ సేవ్డ్? మనము రక్షించబడడానికి కారణాలు ఏంటి? ఏ కారణాల చేత మనము రక్షణ పొందుతాం? ఏ కారణాల చేత మనము రక్షణ పొందుతాం?
ఏ వస్తువు ఏ వస్తువు దానిని సృజించిన వానికంటే గొప్పది కాదు. ఇప్పుడు ఈ పెన్ ఉంది, దీన్ని ఎవరైతే సృష్టించాడో సృష్టించిన వాడికంటే ఈ పెన్నులో గొప్పతనం ఏమీ లేదు. ఆ మొబైల్ ఉంది, ఫోన్ ఉంది, దాన్ని కలుగు చేసి అంటే సృష్టించిన వాడికంటే మొబైల్ గొప్పదేమీ కాదు. దాన్ని సృష్టించిన వాడిలో ఉన్న జ్ఞానాన్ని దాంట్లో పెట్టాడు. అవునా కదా? అది వాడికంటే ఏదైనా గొప్పదా? మనిషి కంటే గొప్పదా? అది కాదు మిత్రులారా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఉన్న మన అందరితో దేవుడు ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాడు. మన రక్షణకు కారణాలేంటి? బై వాట్ రీజన్ వీ వర్ సేవ్డ్? హేతువులేంటి? ఏ హేతువు చేత మనం రక్షణ పొందుకుంటున్నాం అంటే మొదటి విషయాన్ని మనం చూద్దాము. 13వ వచనంలో చదవండి ఒక్కసారి. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా. ఏంటంట? ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా. మరొకసారి చెప్పండి. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరు. ఎవరి వలన ప్రేమించబడ్డారంట? ప్రభు వలన. ఎవరంట ప్రేమించింది? దేవుడు. ఎవరిని ప్రేమించాడు? సహోదరులను. మొదటి కారణం, మనము రక్షణ పొందడానికి ప్రాథమిక కారణం ఏంటి అనంటే, మనము రక్షణ పొందడానికి ప్రాథమిక కారణం ఏంటి అనంటే, ప్రాథమిక హేతువు ఏంటి అంటే దేవుని ప్రేమ. మనం కాదు, మన గొప్పతనం కాదు, మన మంచి పనులు కాదు, మన అందం కాదు, మన ఐశ్వర్యం కాదు, మన ఐశ్వర్యము కాదు, మన మంచితనం కాదు, మనం చేసిన దాన ధర్మాలు కాదు, మనం చేసిన మంచి పనులు అంతకన్నా కాదు. ఏంటి? ఒక మానవుడు రక్షణ పొందడానికి కారణం ఏంటి? ఏ కారణం చేత మానవుడికి రక్షణ కలుగుతుంది? ఏ కారణం చేత మానవునికి రక్షణ లభిస్తుంది అనంటే అది కేవలము 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 దేవుని ప్రేమ. దేవుని ప్రేమ వలన మనము రక్షణ పొందుతున్నాం. దీంట్లో దేర్ ఈజ్ నో ఎనీ కాజ్. మనలో మనము రక్షణ పొందటానికి మనలో ఎటువంటి కారణం కూడా లేదు. ఎటువంటి కారణం కూడా లేదు. ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం చెప్తా వినండి. ఇప్పుడు ఈ మొబైల్ నేను కొనుక్కున్నాను. కారణం ఏంటి అమ్మా? వాడుకోవడమే. కారణాలు ఏంటి? అది ఆ ఫోను అనేటువంటిది దానికి నాకు నచ్చినటువంటి ఫీచర్స్ దాంట్లో ఉన్నాయి. అంటే నాకు నచ్చిన గుణాలు దాంట్లో ఉన్నాయి. అందుకే నేను కొనుక్కున్నాను. 5,000లో కూడా ఫోన్ వస్తుంది, 7,000లో కూడా ఫోన్ వస్తుంది. నేను ఎందుకు కొనుక్కోలా? నాకు నచ్చినటువంటి గుణగణాలు దాంట్లో లేవు. అంటే నాకు నచ్చిన కారణాలు దాంట్లో ఉన్నాయనే కదా. మరి నీలో ఏమి నచ్చింది ఆయనకి? దేవునికి నిన్ను చూసినప్పుడు నీలో ఏ కారణాలు నచ్చినాయి? ఏ గుణాలు నీలో నచ్చినాయి? ఏ లక్షణాలు నీలో ఉన్నాయని దేవుడు నిన్ను రక్షించాడు? ఏ లక్షణాలు నీలో ఉన్నాయి నిన్ను ఎంపిక చేసుకోవడానికి, నిన్ను దగ్గరికి తీసుకోవడానికి? వంకాయ కూర ఉండదాం అనుకున్నారు, కొట్టు దగ్గరికి వెళ్ళారు, గంపలో వంకాయలు ఉన్నాయి. మీరేం ఏరుకుంటారేంటి? మొత్తం అన్ని తీసి ఆటలు అయ్యొచ్చుగా. అవునా కదా? మీకు నచ్చిన క్వాలిటీ ఉంది దాంట్లో, అందుకే తీసుకుంటున్నాను, అంతే కదా. మరి ఏ క్వాలిటీని నన్ను చూసి దేవుడు రక్షించాడు అంటే మనలో ఎటువంటి క్వాలిటీ లేదు. ఎటువంటి క్వాలిటీ లేదు, ఎటువంటి మంచి లక్షణాలు మనలో లేవు. ఏం పాస్టర్ గారు నన్ను అందరూ మంచోడు అంటున్నారు, మీరు మంచి లక్షణాలు లేవు అంటారేంటి? మీరు అబద్ధం చెప్తున్నారంటారా? నీలో ఉన్న మంచి లక్షణాలు ఏంటో పట్టుకొని దేవుని దగ్గరికి రా. నీ పక్షంగా వాదించడానికి ఎవరు నిన్ను తీసుకొని రా. నీ పక్షంగా వాదించడానికి ఎవరినైనా లాయర్ని కూడా తెచ్చుకొని దేవుని దగ్గరికి రా. దేవునితో వాదించు. ఇదిగో నేను ఈ విషయంలో మంచోడిని, ఇదిగో నేను ఈ విషయంలో మంచోడిని అని నువ్వు రుజువు చేసుకోగలిగితే రుజువు చేసుకో, నీకు ఆ దమ్ముంటే. కాబట్టి ప్రియులరా, మనము రక్షణ పొందడానికి మానవుడిగా మన దగ్గర ఎటువంటి కారణాలు లేవు. దేవుని వాక్యం మానవుడి గురించి ఏం చెప్తా ఉంటుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉంటున్నారు, అందరూ పాపమునకు లోనై ఉన్నారు అని దేవుని వాక్యం చాలా ప్రస్ఫుటముగాను స్పష్టముగాను మానవ జాతిని గురించి దేవుని వాక్యం చెబుతా ఉంది మిత్రులారా. కాబట్టి మనము రక్షణ పొందడానికి హేతువు ఏంటి అనంటే దేవుడు మనలను ప్రేమించాడు.
దేవుడు మనలను ప్రేమించాడు. ఎలా ఉన్నామని ప్రేమించాడు? ఆయనకి నచ్చినట్టున్నామని ప్రేమించాడా? ఆయనకి ఇష్టంగా ఉన్నామని ప్రేమించాడా? లేక ఆయన చెప్పింది చేస్తున్నామని ప్రేమించాడా? ఆయన్నే ఆరాధన చేస్తున్నామని ప్రేమించాడా? ఆయన యందు నీవు సంపూర్ణ విశ్వాసాన్ని కనుబరుస్తున్నావని ప్రేమించాడా? ఏం చూసి నిన్ను ప్రేమించాడు? నువ్వు ఎలాగున్నా, నువ్వు పాపివైనా, దుర్మార్గుడవైన, వ్యభిచారివైన, దుష్టుడవైన, నీచుడవైన, నువ్వు ఏమై ఉన్నా దేవుడు నిన్ను నీలా ప్రేమించాడు. నీ దగ్గర ఏ అర్హతలను ఆయన చూడలేదు. ఏ అర్హతలను ఆయన, ఏ క్వాలిటీ నీ దగ్గర ఆయన చూడలేదు. నిన్ను ప్రేమించాడు ఆయన. చూడండి అక్కడ 16వ వచనం, అదే అధ్యాయంలో చెప్తాడు. 16వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి ఏం చేశాడంట ఆయన? మనలను ఏం చేశాడంట ఆయన? ప్రేమించాడు. హీ లవ్డ్. ఎలాంటిది అతని ప్రేమ? నీ అందాన్ని చూసి ప్రేమించింది కాదది. నీ ఐశ్వర్యాన్ని చూసి నిన్ను ప్రేమించటం కాదది. నీ యోగ్యతను చూసి ప్రేమించటం కాదది. నీ శుభ్రతను చూసి ప్రేమించటం కాదది. నీ దగ్గర ఏదో ఆశించి ప్రేమించటము కాదది. దేవుని ప్రేమ అగాపే అన్నాడు. అగాపే అంటే ఏంటి తెలుసా? ఏది నీ దగ్గర నుంచి ఆశించడం లేదు, నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఏ ప్రేమ అది? నిస్వార్థమైనటువంటి ప్రేమ. అందుకనే యోహాను రాసినటువంటి సువార్తలు 3వ అధ్యాయం 16వ వచనం మనకేం చెప్తా ఉంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎవరిని ప్రేమించాడంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత 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 కొలతేసి చెప్పడానికి లేదు అది. ఇదిగో ఇంత ప్రేమించాడు, ఇంతవరకే ప్రేమించాడని చెప్పి కొలత వేయడానికి ఏమీ కూడాను, లేదా తూకం వేయడానికి కూడా వీలు లేనంత ప్రేమ దేవుడు నీ మీద, నా మీద కలిగి ఉన్నాడు మిత్రులారా. దేవుడు మన అందరి మీద కూడాను కలిగి ఉన్నాడు మిత్రులారా. గమనించండి ఇంకొక మాట. రోమాపత్రిక 5వ అధ్యాయం తీయండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉంది. ఎంత ప్రేమించాడంట ఆయన? కుమ్మరించాడు. అంటే కుమ్మరించడం అంటే కుమ్మరించినప్పుడు ఏమవుతుందండి? సంపూర్ణంగా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు దేవుడు నిన్ను? సంపూర్ణంగా, పరిపూర్ణంగా దేవుడు నిన్ను ప్రేమించాడు. మన తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రేమించగలరు? భార్య ఎంతవరకు ప్రేమించగలుగుతుంది? భర్త ఎంతవరకు ప్రేమించగలుగుతాడు? అన్నదమ్ములు ఎంతవరకు ప్రేమించగలుగుతారు? ఒకసారి పాడండి ఆ పాట. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతియంచును, అన్నదమ్ముల ప్రేమ కలలా కరిగిపోవును. యేసుని ప్రేమ ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. భూమి మీద ఎవ్వరు ఇవ్వలేని, భార్య భర్తకి ఇవ్వలేని, భర్త భార్యకి ఇవ్వలేని కల్వరి సిలువలో యేసుక్రీస్తు నీకు ఇచ్చినటువంటి ప్రేమ ఈ భూమి మీద నీకు ఏ రక్త సంబంధం కూడా, ఏ ప్రేయసి కూడా, ఏ స్నేహితుడు కూడా ఇవ్వలేని, ఈ భూలోకము ఇవ్వలేనటువంటి గొప్ప ప్రేమ యేసుక్రీస్తు నీ మీద చూపించాడు, కుమ్మరించాడంట ఆయన ప్రేమ. చూడవండి అక్కడ 5వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్పిందో చదవండి ఒక్కసారి. అక్కడ రోమ ఎలా అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతిమంతుని కొరకు సహితము ఒకడి చనిపోవుట అరుదు,
మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లా తెలియజేశాడంట. ఆయన ఏం చేశాడు? నువ్వంటే నాకు చాలా ఇష్టం బాబు. ఇష్టమా? నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న. చిన్ని తల్లి, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. డాడీ ఐస్ క్రీమ్ వచ్చింది కొనివా? ఐస్ క్రీమ్ లేదు తీసుకున్నది పోతలకాయ. అప్పుడు ఏమనుకుంటుంది పాప? మా డాడీకి నేనంటే చిన్న చిన్న కారణాలు చూసి వాళ్ళు ప్రేమ అనేటువంటిది వెల్లడి కాకుండా ఉండదుగా, తెలియకుండా ఉండదుగా, కనబడకుండా ఉండదు కదా. దేవుని ప్రేమ ఎలా కనబడుతుందంట? చదవండి. ఎలా? మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. దాట్ ఈస్ ద లవ్. నీకుందా? నీకు నీ బిడ్డల మీద అంత ప్రేమ నువ్వు చూపించగలవా? నీ పిల్లల మీద అంత ప్రేమను నువ్వు చూపించగలవా? మన పిల్లలు తప్పు చేస్తే ఓర్చుకోలేం మనం. మన పిల్లలు ఏదన్నా తప్పుడు పని చేశారనుకోండి, చెడ్డ పని చేశారండి, అరే నువ్వు నాకు తలవంపులు తెచ్చావు, నువ్వు నాకు చెడ్డ పేరు తెచ్చావు, నా పేరు నాశనం చేసావు, నా పరువు తీసేసావు, నా ప్రతిష్ట తీసేసావు, నన్ను అవమానించేసావు, నలుగురిలో తలెత్తుకోకుండా చేసావు, నన్ను అది చేసావు, నన్ను ఇది చేసావు అని రకరకాలుగా నిందిస్తాం, మాట్లాడతాం. మనమైతే ఓర్చుకోగలమా? మనం ఓర్చుకోలేము. కానీ దేవుడు అలా కాదు. నువ్వు ఏది చేసినా, అవమానించడానికి తలవంపులు తెచ్చినా, అప్రతిష్ట పాలు చేసినా, దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఐఎమ్ లవింగ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నాను అని అంటే, ఇదిగో నువ్వు ఇంకా పాపిగానే ఉన్నావు, నువ్వు ఇంకా చెడిపోయే ఉన్నావు, నువ్వు ఇంకా చెడ్డవాడిగానే ఉన్నావు, బట్ స్టిల్ దెన్, అయినప్పటికీ కూడాను ఐఎమ్ లవింగ్ యూ. నీ కొరకు ప్రాణం ఇచ్చేంత ప్రేమ, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ నా దగ్గర ఉంది. నిన్ను సంపూర్ణంగా లవ్ చేస్తున్నాను, నిన్ను సంపూర్ణంగా ఇష్టపడుతున్నాను, నిన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమే ఈ రోజున మనము రక్షణ పొందటానికి అల్టిమేట్ రీజన్, ప్రాథమిక కారణం మిత్రులారా. చదవండి ఒక్కసారి మీరు ఎఫెసీ 2:5. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి చదవండి. ఏం చెప్పాడో. అయినను దేవుడెవరు అంట? కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఏం చేశాడంట ఆయన? మనలను దేంతో బ్రతికించాడంట? ప్రేమ చేత. ప్రియులరా, మీకు అర్థమైతే బాగుండు ఆయన ప్రేమ. నా బాధ అదే. ఇఫ్ యు అండర్స్టాండ్ హిజ్ లవ్, నువ్వు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోగలిగితే నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో నువ్వు గ్రహించగలిగితే, నువ్వు అర్థం చేసుకోగలిగితే బాగుండని నా హృదయంలో ఎంతో వేదనగా ఉంది ఆ ఆలోచన. ప్లీజ్ అండర్స్టాండ్, అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని సంగమా. ఆయన ఎంత ప్రేమించాడు అంటే, ఈ లోకంలో నీ బంధుత్వం కానీ, నీ యొక్క బాంధవ్యము కానీ, నీ రక్త సంబంధము కానీ ఎవరు నీకు ఇవ్వలేనటువంటి ప్రేమ దేవుడు నీకు ఇచ్చాడు. నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఈ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఆయన దగ్గర నుంచి ఏమీ కూడాను ఆశించట్లేదు. అంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. చదవండి ఒక్కసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక తీయండి. ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను మీకు చెప్పొచ్చు, దేవుడు మిమ్మల్ని ప్రేమించడానికి ఒక మాట చెప్పి వదిలేయచ్చు, కానీ అది కాదు. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద గాడ్స్ లవ్. దేవుని ప్రేమను మీరు మీ జీవితాల్లో అర్థం చేసుకొని మార్పు చెందాలి అనేటువంటిది నా తాపత్రయం మిత్రులారా. చదవండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒక్కసారి. ఏం చెప్పాడు అక్కడ? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఏం జరిగిందంట?
ఏం జరిగింది? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము అంటే మనుషులమైనటువంటి మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. నీ కోసము, మనం జీవించడం కోసము ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం పంపాడు. దీంట్లో ఏం కనపడుతుందంట? పంపడంలో ఏం కనపడుతుంది? ప్రేమ కనబడుతుంది. ఏం కనబడుతుందండి? ప్రేమ కనబడుతుంది. ప్రేమ ప్రత్యక్షపరచబడింది, ప్రేమ తెలియపరచబడింది క్రీస్తుని నీ కోసం బలిగా ఇవ్వడం ద్వారా. దేవుడు మనల్ని ఎంత లవ్ చేశాడు, ఎంత ఇష్టపడ్డాడు అనేటువంటిది ప్రత్యక్షపరచబడింది. మిత్రులారా చదవండి, అదే వచనంలో 10వ వచనం కూడా ఒకసారి చదవండి ప్రియులారా. 10వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఇందులో ఏముంది? నువ్వు కాదు పిచ్చమొహాలు, మీరు కాదు ప్రేమించాల్సింది, మీరు కాదు ప్రేమించింది. మీ ప్రేమలో స్వార్థం ఉంది. మీ ప్రేమలో ఏముంది? ఈరోజు నీకు మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తేనే దేవుణ్ణి ప్రేమిస్తానంటున్నావు. ఈరోజు నీ వ్యవసాయం చేసేటప్పుడు పంట బాగా పండిస్తేనే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తాను, గుడికి వస్తాను, ప్రార్థన చేస్తాను, మోకాళ్ళు వేస్తాను అంటున్నావు. అది నీ ప్రేమ. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. నీ ప్రేమలో స్వార్థం ఉంది, నీ ప్రేమలో అసూయ ఉంది, నీ ప్రేమలో ప్రయోజనాన్ని కోరుకుంటున్నావు. నేను దేవుని మందిరానికి రావాలంటే దేవుడు నాకు మేలు చేస్తేనేగా వచ్చేది. మేలు చేయకపోతారా అని చెప్పేస్తున్నావుగా, అంతే కదా. తలనొప్పి తగ్గిస్తేనే దేవుని దగ్గరికి వస్తానంటున్నావు. నాకు ఇంటర్లో మంచి మార్కులు ఇస్తేనే నేను ప్రార్థనకు వస్తాను, ప్రార్థన చేస్తాను అంటున్నావు. ఈయన చేయకపోతే నాకు ఇంకో దేవుడు ఉన్నాడు అన్నావు. పోరాదు, ఎవడికి నష్టం? నువ్వు పోతుంటే ఆపేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నావా? బాధపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నావా? దానివల్ల ఎవరికి నష్టం? నీకు నష్టం. నువ్వు తృణీకరిస్తుంది దేవుని ప్రేమను, నువ్వు తోలనాడుతుంది దేవుని ప్రేమను. ఏబుకి బుద్ధి జ్ఞానం లేక అనుకుంటున్నారా? ఆయన ఏమైనా చేసినా చెయ్యకపోయినా దేవుణ్ణి ప్రేమించాలి. షడ్రకు మెషక అబేద్నెగోలు ఏదైనా చేసినా చెయ్యకపోయినా దేవుణ్ణి ప్రేమించారు. నాకు తెలిసినటువంటి ఒక టాహీ మేస్త్రి ఒక రోజున ముస్లిం ఆయన ఓ రోజున ఎదురుపడ్డారు. ఏం చేస్తున్నారండి అన్న. నమస్కారం అన్న. ఏం చేస్తున్నారండి? నేను పని మానేశానండి, ఇట్లా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను, వాక్యాన్ని నేర్చుకున్నాను, సేవ చేస్తున్నాను. అవునా, మంచిది, మంచి మాట. నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి అని అన్నాడు. కానీ దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదండి. ఆయన ఏదైనా చేస్తేనే కదా నేను ఆయనకి ఇచ్చేది అన్నాడు. అంటే ఏదైనా చేస్తే దేవుడు నువ్వు ఇష్టపడతావు, లేకపోతే ఇష్టపడవా? ఏమి చేయకపోతే ఇష్టపడవా? అసలు నీకు ఎందుకు చేయాలి? అది ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఏ కారణంతో దేవుడు నీకు మేలు చేయాలి? నీకు మేలు చేయడానికి నీ దగ్గర ఏ కారణాలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. అది ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నామా మనము? ఎందుకు చెయ్యాలని ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నావా? దేవుడు నాకెందుకు మేలు చెయ్యాలి? నువ్వు దేవుణ్ణి ఉద్ధరిద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఆ దేవుణ్ణి ఉద్ధరించేది? నీ వలన దేవుడు గొప్ప అవుతాడు అనుకుంటున్నావా? కాదు కదా. నీకెందుకు చెయ్యాలి? దేవుడు నాకెందుకు చెయ్యాలని ఒక ప్రశ్న నీ మనసులోకి వస్తే చాలా బాగుండు. అడుగు, ఒకసారి నీ మనసాక్షిని అడుగు, నీ జీవితాన్ని ఒక్కసారి ప్రశ్న వేసుకో. ఎందుకు నువ్వు అడిగితే వెంటనే చెయ్యాలి? ఏ కారణం చేత చెయ్యాలి అని చెప్పిందల్లా నువ్వు చేస్తున్నావా? ఆయన మాటకు విధేయత చూపిస్తున్నావా? కాబట్టి ప్రేమించింది నువ్వు కాదు, నిన్ను ప్రేమించాడు ఆయన. ప్రేమించింది నువ్వు కాదు, నిన్నే ప్రేమించాడు ఆయన. 19వ వచనం యోహాను 4:19. అయితే మొదట ఆయనే మనలను ప్రేమించెను గనుక. అది అర్థమైందా మీకు ఇప్పుడు? గనుక ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనం ప్రేమిస్తున్నాం. ఎవరి ప్రేమ గొప్పది? ఆయన ప్రేమే గొప్పది. ప్రియులారా గమనించండి, మన రక్షణకు హేతువు, కారణం ఏంటి అనంటే దేవుని ప్రేమ. ఎంత ప్రేమించాడు అనంటే నువ్వు ఏమై ఉన్నా
నువ్వు ఇంకా పాపిగానే ఉన్నావు, బట్ స్టిల్ దెన్ ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు పాపివే, నాకు తెలుసు, నీలో పాపం ఉంది, నాకు తెలుసు, అయినప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయినప్పటికీ నా ప్రాణం నీ కోసం పెట్టాను. అయినప్పటికీ నా కుమారుణ్ణి మీ కోసం పంపించాను. అయినప్పటికీ ఇదిగో నా కొడుకుని మీ కొరకు బలిగా అర్పించాను. ఎందుకో తెలుసా? మీరు జీవించాలి, మీరు నాశనం కాకూడదు, మీరు నరకానికి వెళ్ళకూడదు, మీరు నిత్య నరకం పొందకూడదు, మీరు నిత్య జీవం పొందుకోవాలి. దాట్ ఈజ్ వై ఐఎమ్ లవింగ్ యూ. ఎంతంటే ఈ లోకంలో ఆ ప్రేమ నీ మీద ఎవ్వరూ ఇవ్వలేరు. ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప ప్రేమను దేవుడు మన మీద కనుబరిచాడు మిత్రులారా. హల్లెలూయా. కాబట్టి మన రక్షణకు మొదటి హేతువు, మొదటి కారణం ఏంటి అంటే దేవుని ప్రేమ. రెండవ కారణం చూడండి, దశలోనిలకు రాసినటువంటి పత్రిక 2వ దశలోనిక, ఆత్మ మిమ్ములను, అది 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 రెండవ కారణం ఏంటది? ఆత్మ మనలను పరిశుద్ధపరచటం. రెండవ కారణం ఏంటది? ఆత్మ మనలను పరిశుద్ధపరచటం. ఎవరంట పరిశుద్ధపరిచేది? మీలో చాలా మంది అంటున్నారు, నేను చాలాసార్లు ఈ మాటలు విన్నా చాలా మంది నోటి నుంచి, నేను నేను నీతిగా లేను, నేను నీతిగా లేను, నేను యథార్థంగా లేను. ఉన్నామని ఎవరు అన్నారు? ఉన్నవారు ఎవరైనా అన్నారా? ఎవరు అనలేదు. నువ్వు నీతిగా లేవని ఆయనకి తెలీదా? ప్రియులారా, ఇది గమనించవలసినటువంటి విషయం. ఇలాంటి మూర్ఖపు స్వభావంతో దేవునికి దూరం అవుతున్నావు. నువ్వు నీతిగా ఉండటం ఏంటి? నువ్వు నీతిగా ఉన్నామని దేవుడు అన్నాడా? నువ్వు నీతిగా ఉన్నామని దేవుడు నిన్ను ప్రేమించాడా? నువ్వు యథార్థంగా ఉన్నామని దేవుడు నిన్ను ప్రేమించాడా? నువ్వు మంచిగా ఉన్నామని దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడా? ఇవేవి కారణాలు కాదే. నిన్ను నీతిమంతుణ్ణి చేయడానికి ఆయన చనిపోయాడు. హల్లెలూయా. నిన్ను నీతిమంతుణ్ణి చెయ్యడానికి ఆయన చనిపోయాడు. నువ్వు నీతిగా లేవని ఆయనకి తెలుసు. నిన్నెందుకు పిలుస్తున్నాడు దేవుడు రక్షణ పొందమని? నువ్వు నీతిగా లేవు, నీకు నీతి ఇస్తాను నేను రా, నేను నీతిమంతుడిగా చేస్తాను నేను రా అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రార్థనకి వెళ్తే యథార్థంగా ఉండాలి, బాప్టిజం తీసుకుంటే అయ్యేం జరగవు. అర్థమవుతుందా? అయ్యేం జరగవు, అంత స్ట్రిక్ట్ అవ్వడాలు ఏమి ఉండవు. నువ్వు మనిషివి, నువ్వెవరివి? మనిషివి. నీలో ఏముంది? పాపం ఉంది. నీలో పాపం అనే బీజం ఉంది. నువ్వు చచ్చిపోయేంత వరకు ఆ పాప బీజం నీలోనే ఉంటుంది. నువ్వు మరణించేంత వరకు ఆ పాప బీజం అనేటువంటిది నీ లోపలే, అంటిల్ యువర్ డెత్. అయితే నువ్వు రక్షించబడిన తర్వాత ఆ పాపాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. ఏం చేయగలుగుతావు? యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ సిన్. నేను అది చెప్పా చాలా మన ఫాస్టింగ్ ప్రేయర్స్లో అనుకుంటా, లేకపోతే అంతకుముందు చెప్పా. ఎలా ఇది వరకు ఒక దుర్మార్గుడివి, ఇప్పుడు ఎలా మంచోడు అయ్యావు, ఇప్పుడు ఎలా మానగలిగావు? యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ సిన్. దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత అది నువ్వు చేయగలుగుతున్నావు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, నిన్ను పరిశుద్ధపరిచేది దేవుని ఆత్మ, నిన్ను నువ్వు కాదు. నేను నీతిగా ఉంటే వస్తాను, యథార్థంగా ఉంటే వస్తాను. నీ జీవితాంతం తల్లకిందులుగా తపస్సు చేసిన నువ్వు నీతిమంతుడు కాలేవు. అట్లాంటి మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి. నేను బాగుపడిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకుంటానంటే ఎలా ఉంటుంది? మాట్లాడరేంటుండే. జ్వరం తగ్గాక నేను వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకుంటానంటే కుదిరిద్దా? జ్వరం ఉన్నప్పుడు పోయి టాబ్లెట్లు తెచ్చుకోవాలా, లేనప్పుడు వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకోవాలా? ఇది కూడా అంతే. అవన్నీ పిచ్చి మాటలు, ట్రాష్ మాటలు. అవి వదిలేసి దేవుని దగ్గరికి రండి. ఆయన మనలను పరిశుద్ధపరిచేవాడు. ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? పరిశుద్ధాత్ముడే మనలో పరిశుద్ధతను కలుగు చేస్తాడు. 2-3 వచనాలు చూద్దాం మనం. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, ఎవిడెన్స్. 1 పేతురు 1వ అధ్యాయం 2:5 రెండవ వచనం. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడి, 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. ఏంటది? ఎవరంట? ఆత్మ వలన పరిశుద్ధత పొందినటువంటి వారు. దేని వలన పరిశుద్ధత పొందుతాము? ఆత్మ వలన మనము పరిశుద్ధత పొందుతాం. నాట్ బై యూ.
ద హోలీనెస్ వి రిసీవ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధతను మనము పరిశుద్ధాత్మ ద్వారానే మనము పొందుకోగలుగుతాం. పరిశుద్ధాత్మను మనము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనల్ని పొందుకోగలుగుతాం. అది మనల్ని పరిశుద్ధపరిచేది పరిశుద్ధాత్ముడు మాత్రమే. హల్లెలూయా. చదవండి, ఇంకో వచనం చదవండి, మీకు అర్థం కావడం కోసం. రోమపత్రిక 8:2 ఏం చెప్పిందంటే, దేవుని ఆత్మ పాప మరణ నియమముల నుంచి మనలను విడిపిస్తుంది. దేని నుంచి అంట? నీలో ఉన్న పాపము నుంచి, మరణమని ఆ నియమముల నుంచి, అంటే మరణించవలసినటువంటి నిన్ను, పాపములో జీవిస్తున్నటువంటి నిన్ను, పాపమునకు లోబడి బ్రతుకుతున్న నిన్ను, పాపమునకు విధేయత చూపిస్తున్న నిన్ను, బానిసత్వం నుంచి నిన్ను విడిపించి, ఆ మరణము నుంచి నిన్ను విడిపించేది పరిశుద్ధాత్ముడు మాత్రమే. హల్లెలూయా. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనం నేర్చుకున్నాం మిత్రులారా, దేవుని ఆత్మ వరము మనం ఎలా పొందుకుంటామో మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఇంకో మాట మీరు చదవండి, తీతుకు రాసినటువంటి పత్రిక, తీతుకు రాసిన పత్రిక 3:5. తీతు పత్రికలో చెప్తాడు, 3వ అధ్యాయము 5వ వచనంలో చెప్పాడు ఈ మాట. 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, ఏంటది పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించను. ఎలా రక్షించబడ్డామంట? పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావమును కలుగజేశాడంట. అందువల్ల మనము రక్షించబడ్డాం. హల్లెలూయా. కాబట్టి మనము రక్షణ పొందడానికి హేతువులు, కారణాలు ఏంటి అని అంటే, ఒకటి దేవుని ప్రేమ, రెండోది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడే మనకు నూతన స్వభావాన్ని కలుగజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే నిన్ను పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్ముడే పాపము మరణ నియమముల నుంచి నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చదవండి, ఇంకొక మాట, యోహాను రాసినటువంటి సువార్త, 16వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. 16:7. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొను చేయండి. ఆయన నీలో ఉంటేనే పాపాన్ని ఒప్పుకుంటావు. ఆయన నీలో లేకపోతే నీ తప్పు నువ్వు ఒప్పుకోవు, ఎగబడతావు. ఏం చేస్తావు? నువ్వు ఎగబడతావు. తప్పు సరి చేసే ప్రయత్నం పాస్టర్ గారు చేశారు అనుకోండి, తిరగబడతావు. కారణం ఏంటంటే, యు డు నాట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్. అదేంటి పాస్టర్ గారు, నేను చక్కగా ముసుగేసుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఫాస్టింగ్ ఉన్నాను, అది చేశాను, ఇది చేశాను, నువ్వు ఎన్నైనా చెయ్యి, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఒకవేళ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు అలా తిరగబడవు. నువ్వేం చేస్తావంటే, దావీదులాగా పాపాన్ని ఒప్పుకొని నీ స్థితిని మార్చుకుంటావు. స్థితిని ఏం చేయగలుగుతావు? మార్చుకోగలుగుతావు. కాబట్టి ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం ఇది. నీలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేసి, నీతిని ఒప్పింపజేసి, ఇది నీతి, ఇది పాపం అని నీకు తెలియజేసి, నిన్ను పాపము నుంచి నీతి వైపు మళ్ళించి, దేవుని తీర్పుంది ఈ పాపములో ఉంటే అని దేవుడు పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరించి నిన్ను నీతి వైపు మళ్ళించేటువంటిదే పరిశుద్ధాత్ముడు. అక్కడ చెప్తాడు, 13వ వచనం చదవండి ఒకసారి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. దేంట్లోకి నడుస్తారంట? సర్వసత్యములోనికి మిమ్మను నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపగా వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి,
నిద్రపోయే వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి. ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం ఇది. ఈ రోజున మనం రక్షణ పొందటానికి కారణాలు, మన దగ్గర ఏ కారణాలు లేవు. ఏ కారణం చేత మనకు రక్షణ దొరకదు. మనం రక్షణ పొందటానికి హేతువులు, కారణాలు ఏంటి అని అంటే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముడు మనలను పరిశుద్ధపరచటం. అందుకని నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ, మారు మనసు పొంది దేవుడిచ్చే పరిశుద్ధాత్మను పొందుకో. పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటే ఆయన నిన్ను పాప మరణ నియమముల నుంచి నిన్ను విడిపిస్తాడు. నీ జీవితాన్ని నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన మాత్రమే నిన్ను పరిశుద్ధపరిచేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మూడవ కారణాన్ని మనం చూద్దాం చివరిగా. లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్ ఏంటి అని అంటే దెసలోనిలకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము. మీరు సత్యమును నమ్ముట వలన. ఏంటది? సత్యాన్ని నమ్ముట వలన. రక్షణ పొందటానికి కారణాలు ఏంటంట? 1 దేవుని ప్రేమ, 2 పరిశుద్ధాత్ముడు, 3వది నువ్వు సత్యాన్ని నమ్మటం ద్వారా. సత్యాన్ని నువ్వు విశ్వసిస్తేనే రక్షణ పొందుకుంటావు. బాప్టిజం తీసుకుంటే కాదు. నువ్వు ఏం చేస్తే రక్షించబడతావు? విశ్వాసం ఉంచితే, అంగీకరిస్తే. అంగీకరించడం అంటే ఏమని చెప్పాను? అంగీకరించడం అంటే ఏంటి? విశ్వసించడం అంటే ఏంటి? విధేయత చూపించడం. నువ్వు దేనినైతే నమ్ముతున్నావో, ఎవరినైతే నమ్ముతున్నావో ఆ దేవునికి నువ్వు విధేయతను చూపించడం. వాక్యానికి లోబడడం మనం నేర్చుకున్నాం. వినడము, అవలంబించడము. విశ్వసించడం అంటే అర్థం ఏంటి? వినాలి, విన్న వాక్యాన్ని అవలంబించాలి, అనుసరించాలి. వినేటప్పుడు ఎలా వినాలంట? ఇది నేను పాటిస్తాను, ఇది నేను చేస్తాను అని నీ హృదయంలో ఒక అంటే నువ్వు చేసేటట్లుంటుగా ఉంటేనే గాని ఉండి వాక్యాన్ని నువ్వు వినాలి. అప్పుడే దేవుని వాక్యం మీ హృదయాల్లో కార్యం అనేటువంటిది చేస్తుంది మిత్రులారా. హల్లెలూయా. కాబట్టి ఎలా రక్షించబడతాము అనంటే దేవుని వాక్యాన్ని, సత్యాన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. చూడండి, 2-3 వచనాలు మీకు పరిచయం చేస్తాను. అపోస్తుల కార్యాలు 4:4. అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు దేని నమ్మారు? వాక్యాన్ని. దేని నమ్మారు? వాక్యాన్ని. వాక్యం అంటే ఏం చెప్పారు? ఏం చెప్పి ఉంటారంటారు? దేవుని మాటలు ఏం చెప్పి ఉంటారు? స్వస్థతలు, అద్భుతాలు, మాకు దర్శనాలు వచ్చినాయా? ఆయన మరణము, ఆయన పునరుద్ధానము. నిన్ను రక్షించుటకు ఎవరికైనా సామర్థ్యం ఉందంటే కేవలము సువార్త మాత్రమే నీకు రక్షణ కలుగు చేయగలుగుతుంది. సువార్తను నువ్వు విశ్వసిస్తేనే, నువ్వు నమ్మితేనే. నమ్మకుండా నీకు రక్షణ కలగదు. విశ్వాసం కలగకుండా నీకు రక్షణ కలగదు. ఇది గమనించవలసినటువంటి విషయం. చర్చికి వస్తే రక్షించబడినట్టు కాదు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ సేవ్డ్. దాని అర్థం నువ్వు రక్షించబడ్డావని కాదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బిలీవ్, నీలో విశ్వాసము, స్వార్థ మీద నీకు నమ్మకము లేకపోతే, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను గనుక నువ్వు అంగీకరించకపోతే నీకు రక్షణ లేదు. అందుకే చెప్తాడు తిమోతితో పౌలు, తిమోతి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పూర్ణ అంగీకారానికి, నువ్వు నమ్మడానికి యోగ్యమైనటువంటి మాట. 16:32 అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం ఏం చెప్పిందో చదవండి. 32వ వచనము. అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. ఏం చేశారంట?
దేవుని వాక్యం బోధించిన రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిసం పొందిరి. దేని నమ్మి బాప్తిసం పొందారు? యేసుక్రీస్తు పునరుద్ధానాలను నమ్మి దేవుని వాక్యాన్ని విశ్వసించి మారు మనసు రక్షణ పొందారు వాళ్ళు. హల్లెలూయా. కనుక నీకు మారు మనసు రక్షణ కలుగజేసేది సత్యవాక్యము. ఏది సత్యం అంటే యేసుక్రీస్తే సత్యం. ఆయన నీ కొరకు చనిపోయాడు అన్నది సత్యం. ఆయన నీకు నిత్య జీవం ఇవ్వగలడు అన్నది సత్యం. ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు అన్నది సత్యం. ఆయన ద్వారానే మనకు జీవము దొరుకుతున్నదని అన్నది సత్యం. ఆయన యందు విశ్వాసం ద్వారానే మనకు స్వస్థత కలుగుతున్నది అన్నది కూడా సత్యం. ఎవ్రీథింగ్ క్రైస్ట్. దెర్ ఇస్ నో ఎనీ పవర్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద పాస్టర్స్. సమస్తము కూడా క్రీస్తు అయి ఉన్నాడు. పాస్టర్ గారి చేతుల్లో ఎలాంటి శక్తులు, సామర్థ్యాలు, అతీత శక్తులు ఏమీ లేవు. మీకు కనబడని దేవుడు మాకేం కనపడ్డావు. మీకంటే పెద్దవాళ్ళము, మీకంటే శక్తివంతులమేమీ కాదు. మీలాంటి మనుషులమే. ఇది గమనించవలసినటువంటి విషయం. కాకపోతే దేవుడు బోధించే స్థాయికి, అంటే బోధించేటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. పాస్టర్గా పనిచేయమని దేవుడు హెచ్చరించాడు. కాబట్టి ఆ డ్యూటీని మేము ఖచ్చితంగా అమలు చేయాలి. అటు ప్రియమైన దేవుని సంగమ, మనము రక్షణ పొందటానికి కారణాలు ఏంటి అనంటే, 1 దేవుని ప్రేమ, 2 పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరచటం, 3వది సత్యవాక్యాన్ని మనము నమ్మడం, విశ్వసించడం. విశ్వాసం లేకుండా మనకు రక్షణ కలగదు మిత్రులారా. విశ్వాసం లేకుండా మనకు రక్షణ కలగదు. యాకోబు రాసిన పత్రిక 1 చూడండి ఒక్కసారి. యాకోబు రాసిన పత్రిక 1:18 ఏం చెప్పింది చదవండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. విన్నారా ఈ మాట? ఇదే రోజు అద్భుతాల గురించి, స్వస్థతల గురించి చెప్తే అసలు మంచి శ్రద్ధగా వింటారు మీరు. ఎందుకంటే రక్షణ గురించి చెప్తున్నాగా, అందుకే మీకు బడలికగా ఉంది. అందుకే ఎలా ఉంది? బడలికగా ఉంది, అయిష్టంగా ఉంది. లోపలికి వెళ్ళట్లా మాటలు. దేవుని వాక్యం వినండి. ఆయనతో ఆడుకోమాకండి, ఆడుకో. మీరు మందిరానికి వచ్చింది పిల్లలతో ఆడుకోవడానికి కాదు. ఎన్నిసార్లు అయినా చెప్పండి, మీ బుద్ధి మారట్లా, మీరు మారట్లా. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ? చెప్పి నాకు చిరాకు వస్తుంది. దేవుని మందిరంలో నిద్రపోవటం ఏంటండి అసలు? నిద్రపోయే వాళ్ళు మందిరానికి ఎందుకు వస్తున్నారండి? ఎందుకు వస్తారండి? అది కొడతాను. వినండి, వాక్యాన్ని వినండి మిత్రులారా. చదవండి అక్కడ దేని వాక్యం ఏం చెప్తుంది? 18వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేని ప్రకారం అంట? సంకల్ప ప్రకారము సత్యవాక్యం ద్వారా మనల్ని అన్నాడు. కాబట్టి వాక్యాన్ని విశ్వసించండి. మరొక మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 ఏం చెప్పింది? మనకు తెలుసు. ఈ వాక్యము సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని విశ్వసించడం ద్వారా పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడ్డారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ప్రియులారా, ఇంకొక మాటను మీకు దశలోనిలకు రాసిన పత్రిక 1:6 చదవండి. 1:6 ఏం చెప్పిందంటే, మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 1:6 ఇందాక మనం చదివాము. గొప్ప పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించారు. ఏంటిది? ఎప్పుడు అది? గొప్ప ఉపద్రవములో దేన్ని అంగీకరించారు? వాక్యాన్ని అంగీకరించారు. వాక్యాన్ని నమ్మారు, సత్యవాక్యాన్ని నమ్మారు. అదే వారి జీవితంలో కార్యం చేసింది. ఆ వాక్యమే వారి జీవితాలను సరిచేసింది. ఆ వాక్యమే వారి జీవితాలను సరిదిద్దింది. 2:13 కూడా చదవండి, పక్కనే ఉంటుంది. 13వ వచనం.
13వ వచనం. ఈ హేతువు చేతను ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే. ఏ వాక్యం? వాళ్ళు వినినా, అంగీకరించినా, వాళ్ళు నమ్మినా, వాళ్ళు విశ్వసించిన ఆ వాక్యము ఏం చేసింది? విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. వాక్యం ఏం చేస్తుందంట? వారిలో పని చేస్తుంది. కార్యసిద్ధి అంటే ఏంటి? పని చేయడం. ఎవరు పని చేసేది? వాక్యం పని చేస్తుంది. దేవుని వాక్యం మన జీవితంలో పనిచేయాలి. దేవుని మాటలు మన జీవితంలో పనిచేయాలి. చివరిగా ఒక మాట చదివి మనం వాక్యాన్ని ముగించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:22 నేను చదువుతా, నాతో పాటు మీరు ఈ మాట చెప్పండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమంట దేవుని వాక్యాన్ని ఎందుకు నమ్మాలి అంటే, దేవుని వాక్యము సజీవమైనది, దేవుని వాక్యము జీవము కలిగినటువంటిది, అది అక్షయ బీజము, శాశ్వత జీవం దేవుని యొక్క వాక్యంలో ఉంది. కాబట్టి ఆ వాక్యానికి మీరు విధేయులైతే వాక్యము వలన పరిశుద్ధాత్మ దేవుడు మనలను పవిత్రం చేస్తాడు. హల్లెలూయా. మనల్ని ఏం చేస్తాడండి? అలా నువ్వు పవిత్రం చేయబడతావు. నేను నీతిమంతుడిని కాదు, నాలో ఇంకా పాపాలు ఉన్నాయి, నాలో ఇంకా చెడుతనం ఉంది, నేను చెడుతనం మానేసిన తర్వాత ప్రార్థనకు వస్తాను, చెడుతనం మానిన తర్వాత ప్రార్థన చేస్తాను. నువ్వు ఈ పిచ్చి మాటలతో ఈ పిచ్చిలో ఉన్నావు అనుకోండి, నీకు దేవుని దగ్గరికి నీ జీవితంలో రాలేదు. ఎందుకంటే ఆ పిచ్చి నీలో నుంచి పోదు కాబట్టి, ఆ పిచ్చి నీ లోపల నుంచి పోదు కాబట్టి. నిన్ను పరిశుద్ధపరిచేవాడు దేవుడు. నీలో పాపం ఉందని నువ్వు తెలుసుకున్నావు, మంచిది. అయితే దేవుని దగ్గరకు రా, దేవుని దగ్గరకు రా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎవరివైనా, ఎలాంటి వాడివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తెలుగులో ఒక సామెత ఉంది, చెప్తా వినండి. రోగిని ప్రేమించలేని డాక్టర్ రోగితో సమానం. అర్థమైందా ఈ మాట? రోగిని ప్రేమించలేని డాక్టర్ రోగితో సమానం. నీలో రోగం ఉంది, దాని పేరు పాపం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను అసహించుకోవట్లా, నిన్ను ద్వేషించడంలా, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సత్యవాక్యాన్ని నువ్వు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచితే వాక్యాన్ని నువ్వు నమ్మితే దేవుడు నీకు రక్షణ అనే బహుమతిని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే వాక్యం ద్వారా, స్వార్థ ద్వారా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎలాగంటే, ఆయన నీ పాపముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి మృతి పొంది తిరిగి లేచాడు అని ఈ మాట చెప్పటం ద్వారా దేవుడు నీకు పిలుపుని ఇస్తున్నాడు. జెండు బాం డబ్బాలను అమ్ముకునేటువంటి వాడు రండి కొనండి అని అనడు. అంటాడా? అనడు. రండి కొనండి అని అంటాడా? అనడు. జెండు బాం గురించి చెప్తాడు వాడు. జెండు బాం గురించి ఏం చేస్తాడు వాడు? ఇదిగో దీనివల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, తలనొప్పి తగ్గిద్ది, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, ఇది ఇలా రాసుకోవాలని చెప్తాడు అంతే. నిన్ను పిలిచాడా కొనమని? నువ్వు అర్థం చేసుకుంటావు, అది దాని ద్వారా నాకు మేలు జరుగుతుందని ఆ పిలుపును అర్థం చేసుకుని వెళతావు. అలాగే
యేసుక్రీస్తు నీ పాపముల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. నువ్వు ఈ విషయాన్ని, ఈ సత్యవాక్యాన్ని హృదయంలో గనుక నీవు నమ్మితే, విశ్వసిస్తే దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. ఇదే దేవుని పిలుపు. ప్రత్యేకంగా దేవుడిని తిరిగి వచ్చి లే వడ్డీ లేకు రక్షణ పొందని అండవు. అర్థమవుతుందా? ఒకవేళ అలాంటి ఎక్స్పెక్టేషన్ కనుక మీరు ఉంటే కనుక జీవితాంతం మీరు అలాగే ఉంటారు. జీవితాంతం మీరు అలాగే ఉంటారు. రాధాకృష్ణలే రక్షణ పొందని అంట దేవుడు. దట్ ఈస్ నాట్ ద కాల్. దేవుడు స్వయంగా నిన్ను పిలుస్తున్నాడు నీకు సువార్త చెప్పి. సువార్త నీకెందుకు చెప్పాడు? నువ్వు నమ్మమని, విశ్వసించమని, అంగీకరించమని. కాబట్టి సువార్తను, సత్యవాక్యాన్ని అంగీకరించండి, విశ్వసించండి, దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. మనం రక్షణ పొందటానికి మూడే కారణాలు. ఒకటి దేవుని ప్రేమ, రెండు పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రపరచటం, మూడోది సత్యవాక్యాన్ని మనము అంగీకరించటం. అతి కృప మీకును మీ కుటుంబ సభ్యులకును దేవుడు అనుగ్రహించునుగా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని మనం విన్నాం కదా, ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో మాట్లాడాడు కదా. దేవుడు ఇచ్చినటువంటి పిలుపును నువ్వు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. దేవుని పిలుపు నువ్వు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. వాక్యాన్ని అంగీకరించు.